అన్నప్పుడు బిగ్ బాస్ అన్నప్పుడు అందరి మనందరి అందులో ఒకరు ఉండకూడదు ఒకరు చేయకూడదు అంటే మనం కూడా వద్దు. పార్టిసిపేట్ చేస్తే అందరూ కలిసి చేద్దాం, లేకపోతే వద్దు. లేదండి అయిపోయింది, ఫీల్ చేశాను కానీ ఓకే చెప్పకూడదు. ఇట్స్ నాట్ కరెక్ట్ కానీ ఓకే. ఎవరో చెప్తే నాకు మీరు ఆన్సర్ అర్థమవుతుందా? వేరే వాళ్ళకి ఎవరికి మీరు ఆన్సర్ కాదు. ఏమైనా నాకు చెప్పండి. ఫస్ట్ 3 రోజులు ఏం జరిగింది అక్కడ చెప్తున్నారు. ఏదైనా నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. ఎందుకంటే మీరు నా అడుగులో ఉన్నారు, నా డ్యూటీ చేస్తున్నారు కాబట్టి ఏదో వాష్రూమ్ మానిటర్ నేను చూసుకోవాలి. మిమ్మల్ని మీరు నా రెస్పాన్సిబిలిటీ. మీకు ఏమైతే అది నాకే ఎఫెక్ట్ అవుతుంది రేపొద్దున. సో ఇప్పటి నుండి ఏమైనా నాకే వచ్చి చెప్పండి. ముందు ఎలా చెప్పారో ఇప్పుడు కూడా అదే చెప్పండి, అదే చూసుకుంటారు. అర్థమవుతుందా? ఆవిడెవరో రావద్దని ఆవిడ కెప్టెన్, బట్ మీరు నా అంటూ ఉన్నారు కదా. నేను కరెక్ట్ చెప్పుకుంటాను ఆన్సర్. ఎందుకు రావద్దన్నారు మీరు? నేను అనుకుంటాను, నా ప్రాబ్లం అది. ఎందుకంటే వాళ్ళు మానిటర్గా నేను జవాబు చెప్పగా నేను చెప్పుకుంటా. మీరు ఎవరు ఆవిడ జవాబు చెప్పడానికి? ఆవిడ మిమ్మల్ని రావద్దన్నారు. మోర్ ఓవర్ మీరు ఇక్కడ కూర్చొని ఒకళ్ళు ఉండిపోతే వేరే వాళ్ళకి తెలియదు కదా అసలు ఏం జరుగుతుందో. రమ్మనంటే రండి అని చెప్పండి ఏం జరిగింది. కళ్యాణ్ వచ్చి ఇళ్ళలో పిలిస్తే నువ్వే ఇక్కడికి రా అని పిలిచి తన పిల్లలు ఇది ఎల్లు వస్తుంది నాకు రావచ్చు పెట్టుకోవచ్చు. మనం చూసుకోవాలి కదా. లేదు నేను వెళ్ళే వరకు అమ్మ కూర్చొని నేను కూడా వచ్చేదాన్ని. నా లిఫ్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కనిపించారు అక్కడ. ప్రసాద్ అన్నాడు కరీంనగర్ వచ్చేటప్పుడు ప్రసాద్ అది నాడు